తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు పూజలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయం లోపల పూజలు నిర్వహించడంతో పాటు వెలుపల కొబ్బరికాయలు కొట్టారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా దేవదేవుడి మహాప్రసాదంపై చేసిన దుష్ప్రచారం సిబిఐ రిపోర్టు ద్వారా పటాపంచలైందన్నారు. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించిన కూటమి నేతలు ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఎన్డీడీబీ ద్వారా అలాగే ఐసీఏఆర్ ద్వారా మరి చెక్ చేయించి వారి యొక్క నివేదిక ఇవ్వడం ఈరోజు యావత్ దేశం అంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి చేసిన నింద తొలగిపోయింది కనుక మేమందరం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుని ఎట్లాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చే విధంగా చేయాల్సినటువంటిది ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ హైందవులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున మేము క్షమాపణ చెప్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి హైందవులు అందరి యొక్క కాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కడగాలి. ఎప్పుడు మొదలుపెట్టి కడిగినా వారి యొక్క పాపం పోదని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి ఇవాళతో నిరూపించాడు. మరి ఏదైతే సిబిఐని పెట్టి సుప్రీంకోర్టు ద్వారా మరి ఏదైతే వాళ్ళు ఎంక్వైరీ చేయించి ఈ రోజున ఎటువంటి పంది కొవ్వు కానీ లేదా జంతువుల కలవరాల ద్వారా తీసిన నెయ్యి కానీ మరి తిరుపతి లడ్డూలో కలపలేదని మళ్ళీ ఆయన నిరూపించుకున్నాడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి రావాలని కోరుతూ అసలు సనాతనం గురించి ఆయనకి తెలిస్తే కదా మాట్లాడటానికి. ఇవాళ ఆయనకే తెలియదు. సనాతనం ఏదో చంద్రబాబు నాయుడు గారు వెనకాల మాట్లాడారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు అంతే తప్ప ఇందులో ఏ రకమైనటువంటి తప్పు లేదు. కాబట్టి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు, పైవాడు చూసుకుంటాడు అంటాడు ఆయన. ఖచ్చితంగా ఇవాళ పైవాడు చూసుకున్నాడు. ఇక్కడ దుష్టుల యొక్క దుర్బుద్ధుల్ని ఛేదించి ఏ రకమైనటువంటి కల్తీ లేదని నిరూపించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎంతో అపారమైనటువంటి భక్తి నమ్మకంతో కోట్లాది ప్రజలు ప్రపంచం నుంచి కూడా ట్రావెల్ చేసి వస్తూ ఉన్నారు. అలాంటి భక్తుల మనోభావాలతో ఆడుకున్నటువంటి కూటమి ప్రభుత్వం వారు ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక నింద వెయ్యాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఈయన చేయడం జరిగింది తప్ప దీనిలో ఎటువంటి సత్యం లేదనేది ఈరోజు నిరూపణ జరిగింది. మార్చి నెలలో ఆల్రెడీ 2025లో ఒక నివేదిక వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తగ్గట్టుగా రిపోర్ట్ రాలేదని దాన్ని మళ్ళీ ఎన్డీడీబీ ద్వారా వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేయించి ఆ టెస్ట్లో మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం వస్తుందన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఇటువంటి చేస్తారు. కానీ ఈరోజు దేవుడు ఉన్నాడు, దేవుడు మా పక్షాన్ని ఉన్నాడని చెప్పేసి నిరూపితం అయ్యింది. దీనికన్నా ఖచ్చితమైనటువంటి మనం సాక్ష్యం ఏం చూపించలేము. ఎదుట వ్యక్తికి మనం 1 వేలు చూపిస్తున్నామంటే 3 వేలు మనకి చూపిస్తూ ఉంటాయన్న సంగతి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి.